మాజీ మంత్రి మల్లారెడ్డికి ఊహించని షాక్ తగిలింది. మాజీ మంత్రి మల్లారెడ్డిపై మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు 420 కేసులు నమోదయ్యాయి. గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు అయ్యింది. అర్ధరాత్రి గిరిజనుల భూములు రిజిస్ట్రేషన్ చేసిన తహసీల్దార్పై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. మాజీ మంత్రి మల్లారెడ్డిపై అల్ట్రాసిటీ కేసు. ఇక మాజీల మీద కేసులు బుక్ అవుతాయి. గిరిజన భూములు కాజేశారన్న ఫిర్యాదుతో కార్మిక శాఖ మాజీ మంత్రి మల్లారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కొందరు ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడతారు, అడ్డదారులు తొక్కుతారు. బాధితులు వారిపై కంప్లైంట్ ఇచ్చిన ఫలితం ఉండదు. వారు మాజీలైపోయాక కథ మారిపోతుంది. అధికారంలో ఉన్నోళ్ళు మీద బాధితులు కేసు పెట్టిన ప్రయోజనం ఉండదు. పోలీసులు పట్టించుకోరు. ఎదురు కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో లేదో బీఆర్ఎస్ మాజీల మీద కేసులు బుక్ అవుతున్నాయి. అసలు విషయం ఏంటంటే, మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాధితుల ఫిర్యాదు మేరకు ఆయనపై ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు ఫైల్ అయింది. గిరిజనుల భూములు కబ్జా చేశారనే ప్రధాన ఆరోపణ. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 3 చింతలపల్లి మండలం కేశవపురం గ్రామంలోని సర్వే నంబర్ 33, 34, 35లోని 47 ఎకరాల 18 గుంటల భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి అతని బినామీ అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేశారని షామీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు అందింది. విచారించిన పోలీసులు మల్లారెడ్డి, ఆయన అనుచరులు బంధువులు శ్రీనివాస్ రెడ్డి, కేశవపురం మాజీ సర్పంచ్ భర్త గోనెహరి మోహన్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా DCMS జిల్లా సహకార సంఘం వైస్ చైర్మన్, షామీర్పేట్ మండల వ్యవసాయ సహకార సేవా సంఘం చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి, శివుడు, స్నేహారామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి స్నేహారెడ్డి రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ చీటింగ్ కేసు నమోదు చేశారు. మల్లారెడ్డికి అనుకూలంగా వ్యవహరించిన MROపై కూడా కేసు ఫైల్ చేశారు. పోలీసులు ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్ జరిగిందని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా ఒక్కొక్కరిపై వేటుపడడం గమనార్హం. ఇంకా చూసుకున్నట్టయితే మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ లోకి చేరారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ దీనిపైన మల్లారెడ్డి స్పందించాల్సి ఉంటుంది.